బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ములుగు జిల్లాలో మావోయిస్టులు పేటరెక్కిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరిని హత్య చేశారు మావోయిస్టులు. వాజేడు మండల కేంద్రంలోని జంగాలపల్లిలో ఈ ఘటన జరిగింది. మృతులను అర్జున్, రమేష్ గా పోలీసులు గుర్తించారు. మృతులిద్దరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులని స్థానికులు చెబుతున్నారు. చంపిన అనంతరం మావోయిస్టులు లేఖ వదిలి వెళ్లారు. వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంతా పేరుతో ఈ లేఖను రిలీజ్ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వేణు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి. ఇటు ఇన్ఫార్మర్స్ నెపంతో ఇద్దరిని చంపేసినట్టు తెలుస్తోంది మావోయిస్టులు. అయితే ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా తెలుస్తోంది. అసలు నిజంగా చంపింది మావోయిస్టులేనా? ఇంకేమైనా కోణాలు ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, అంటే గత కొన్నేళ్లుగా కూడా సైలెంట్గా ఉన్నటువంటి ఏజెన్సీ లోపల ఒక్కసారిగా జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. అందులో హత్యలు చేసిన తర్వాత వేర్వేరుగా అటు రమేష్తో పాటు అర్జున్ ఇద్దరి వద్ద కూడా శాంత, వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖ విడుదల చేసి ఆ లేఖ లోపల ఇద్దరు కూడా ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారు. దాంతోపాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పెనుగోలు గుట్టల ప్రాంగణం లోపల నివాసం ఉంటున్న ఏజెన్సీ వాసులందరినీ కూడా గుట్టల ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. అంటే మేము గుట్టలో ఆశ్రయం పొందుతున్న సమయం లోపల అక్కడ స్థానికుల సహకారం లేకుండా చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఇంటెలిజెన్స్ అధికారుల కనుసన్నలో పనిచేస్తూ మాకు సంబంధించిన డెన్నుల వ్యవహారం, మాకు సంబంధించిన కీలక సమాచారం అంతా సేకరిస్తూ కూడా ఆ పోలీసులకు చెప్తూ కీలకమైనటువంటి ఎన్కౌంటర్లో కూడా కారణమయ్యారంటూ కూడా ఆ లేఖల్లో పేర్కొనడం. ఇందులో రమేష్ అనే వ్యక్తి పెనుగోలు గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా షికారు పేరుతో, చేపల వేట పేరుతో గొడ్లకాడికి వెళ్తున్నామంటూ కూడా గడువుల్లోకి వస్తున్నాడు. మా సమాచారం సీక్రెట్గా సేకరిస్తూ మాకు సంబంధించినటువంటి కోవట్ల సమాచారం కూడా సేకరిస్తూ పోలీసులకు ఇవ్వడంతో కూడా మావోయిస్ట్ పార్టీ ఉనికిని లేకుండా చేసే ప్రయత్నాల లోపల ఇంటెలిజెన్స్ అధికారులతో కూడా ఆయన కుమ్మక్కైనటువంటి అంశాన్ని లేఖలో పేర్కొనతో చూసిన మాత్రం ప్రధానంగా వీళ్ళంతా మావోయిస్టులు కావాలని చెప్పి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటుగా ఈ రెండు వేర్వేరు లేఖలు విడుదల చేయడం కూడా ప్రస్తుతం కొంత సంచలనంగా మారింది. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా మావోయిస్టులు ఇన్ఫార్మర్లను హత్య చేసి ఉంటే వారోత్సవాల సందర్భంగా కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ఇన్ఫార్మర్ నెపంతో కిడ్నాపులు చేసి హత్యకు పాల్పడేవారు. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా ఇంట్లో నిద్రిస్తున్నటువంటి వ్యక్తులను అర్ధరాత్రి 12 గంటల సమయం లోపల హత్యకు పాల్పడడం, దారుణంగా గొడ్డలతో నరికి చంపారు. అయితే ఈ యొక్క అర్జున్ అనే వ్యక్తిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి రోడ్డుపై అందరూ చూస్తుండగా కూడా నరికి చంపారు. ఇక రమేష్, గ్రామ పంచాయతీ పనిచేస్తున్న కార్యదర్శి పనిచేస్తున్న రమేష్ను నరికే క్రమం లోపల తన భార్య అడ్డు చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి గుడ్డలు లాక్కుంది. అయినా తిరిగి తాను ఉద్యమ ద్రోహి అని చెప్తూనే తిరిగి ఆమె చేతుల నుంచి గుడ్డలు లాక్కుని మరి ఆయనపై తీవ్రంగా దాడి చేయడంతో పూర్తిగా విషమ పరిస్థితిలో ఉండగా హాస్పిటల్ తరచిన మార్గ మధ్యలో మృతి చెందారు. సో ఇద్దరికి కూడా ఇటు రమేష్కు ఒక కూతురు, ఇద్దరు అబ్బాయిలు, మొత్తంగా ముగ్గురు పిల్లలు ఉండగా అర్జున్ కూడా ముగ్గురు అమ్మాయిలు, మొత్తంగా ఆ కుటుంబం అంతా కూడా ప్రస్తుతం అనాథాలుగా మారిన పరిస్థితి. ఇక ఇద్దరు డెడ్ బాయ్లు అయితే ప్రస్తుతం ఏటూరు నాగారం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కోసం ఉంచారు. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి వాజేడు సంబంధించిన మండల కేంద్రానికే వచ్చి మావోయిస్టులు గతంలో ఏజెన్సీ శివారు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు టార్గెట్ చేసుకునేది. కానీ ఈసారి మండల కేంద్రం లోపలికే వచ్చి ఇట్లాంటి హత్యకు పాల్పడడం అయితే ప్రస్తుతం తీవ్రంగా అక్కడ ఉత్కంఠ అయితే రేగుతుంది. మొత్తానికి దీనికి సంబంధించినట్టు 5 సభ్యులు వచ్చినట్లు కూడా గ్రామస్తులు సమాచారం ఇస్తారు. వచ్చిన వాళ్ళు నిజానికి ఆ మావోయిస్ట్ సంబంధించిన పార్టీకి చెందిన వారైనా లేకపోతే ఇతర వ్యక్తులు ఎవరైనా హత్యకు పాల్పడి మావోయిస్టుల పేరుతో లేఖ వదిలేసి వారిపై నెపం నెడుతున్నారు అనేది కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. అయితే అనూహ్యంగా పోలీసులు ఈ యొక్క జంట హత్యలను ఛేదించేందుకు గాను ప్రస్తుతం ఆ వాజేడు మండలం మొత్తంగా శివారంతా కూడా జల్లెపడుతున్నారు. ప్రధానంగా ఆ సాయుధ బలగాలను కూడా ప్రస్తుతం అక్కడ మోహరించి కూంబింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఇద్దరికి సంబంధించి ఒక ప్రభుత్వ ఉద్యోగి, తనకు సోదరుడైనటువంటి వ్యక్తి, ఇద్దరిని ఇట్లా హత్యమార్చడం పూర్తిగా ఆ గ్రామంలో అయితే మొత్తం భయానక వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇంకా ఏం జరగబోతుంది, నిజంగా మావోయిస్టులు మరోసారి ఆ ఇన్ఫార్మర్తో ఇద్దరిని హత్య చేసిన తర్వాత గ్రామస్తులపైకి దాడి చేస్తారనే భయంతో కూడా ఎవరు కూడా గ్రామస్తులు మాట్లాడే పరిస్థితి లేదు. సో మొత్తంగా ఈ యొక్క జంట హత్యలతో పోలీస్ యంత్రాంగం, సాయుధ బలగాలు కూడా పూర్తిగా అక్కడ హై అలర్ట్ కొనసాగిస్తున్నాయి. 144 సెక్షన్ విధించి ఆ ఏరియా మొత్తం కూడా ప్రస్తుతం తనిఖీ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా దీనికి కారకులు మావోయిస్టులేనా లేదా అని మాత్రం ప్రధానంగా పోలీసుల దర్యాప్తు తెలిసే అవకాశం అయితే ఉంది. సప్తాజ్.